విచ్చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, కన్నసాని చంద్రశేఖర్ గారికి మైనార్టీ సమాజం తరపున ఘన స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు స్వాగతం పలుకుతున్నాం. అందరూ లోపలికి పదండి, అందరూ క్రమశిక్షణగా లోపలికి పదండి. మైనార్టీ సమావేశానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు స్వాగతం. పోనీ అబ్బాయి శ్రావణ్ అన్నకు కానీ, చంద్రశేఖర్ అన్నకు కానీ ఒక శుభ సూచకం. ఎందుకంటే ఇవాళ ముస్లింలు ఇంత పెద్ద ఘన స్వాగతం కానీ, ఇంత పెద్ద మీటింగ్ కానీ ఇవాళ తాడికొండలో జరగటం వాళ్ళ యొక్క గెలుపుకి ఇదే నాంది. రేపు జరగబో మైనార్టీ సమాజం కన్నసాని చంద్రశేఖర్ గారికి ఘన స్వాగతం పలుకుతుంది. జనాబ్ షేక్ నసీర్ అహ్మద్ గారిని స్టేజ్ అలంకరించిందిగా కోరుతున్నాం. అబ్దుల్ గారిని స్టేజ్ అలంకరించిందిగా కోరుతున్నాం. మీ కుర్రాళ్ళు అందరూ అబ్దుల్ కరీం గారిని కూడా స్టేజ్ అలంకరించిందిగా కోరుతున్నాం. పాటు గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ జనాబ్ షేక్ ఇస్మాయిల్ గారిని స్టేజ్ అలంకరించిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిపాడు గ్రామం ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉండిద్ది. పుట్టిన కాడి నుంచి చనిపోయే లోపల మనం చేసే ప్రతి మంచికి, ప్రతి చెడుకి కర్మ ఫలం అనేది ఆ దేవుడు ఇస్తాడు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ వద్దిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కొద్దిగా ప్లీజ్ అందరూ కూర్చుంటే బాగుంటుంది. ఇంత భారీ ఎత్తున ముస్లింలు హాజరైనటువంటి నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం. తమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. పేదరికంలో ఉన్న నీతి నిజాయితీలకు విలువనిస్తూ అల్లాహ్ చూపిన దారిలో పయనిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా భాయ్ అని పిలుస్తూ అందరిలో కలిసిపోయి అరుదైన లక్ష్యం ఉన్నాయి. చిన్నలో కోత, కుల్మాన్లో కోత, విద్యుత్లో మోసం, ఇలా ఒక్కటేమిటి మైనారిటీ సోదరులకు సీఎం జగన్ చేసిన ద్రోహం ఎవ్వరూ చేసింది. కానీ ఈయన వచ్చిన తర్వాత మొత్తం ఏ కార్పొరేషన్ కూడా ఏ ఒక్క నిధులు కూడా ఇవ్వదు. మిగతా ఎటువంటి కార్పొరేషన్ లేదు. ఈరోజు ముస్లిం తీవ్రమైన అన్యాయం చేస్తారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో మీకు రేపు నామినేటెడ్ పోస్టులు కావాలన్నా, మన ముస్లింలకు సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా మీకు అండగా ఈ రోజు కృష్ణార్జునులాగా శ్రావణ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు మన పక్షాన ఉంటారని తెలియజేస్తూ, మీ అందరూ కూడా హుషారుగా లేరు. ఒక్కసారి నా గొంతులో గొంతు కలపండి. జగన్కు దిమ్మ తిరిగేటట్లుగా నా గొంతులో గొంతు కలపండి. నారా చంద్రబాబు గారు నాయకత్వం, నారా చంద్రబాబు గారు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, నారా లోకేష్ గారు నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం, శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం. ఇదే గుంటూరు పార్లమెంటు నుంచి లాల్జాన్ బాషా గారిని ఎంపీ చేసింది తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఇవాళ ఆయన స్థానంలో జయదేవ్ గారు గెలిచారు. 2 సార్లు బ్రహ్మాండంగా పనిచేశాడు. ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల హృదయాల్లో స్థానం శాశ్వతంగా ఉండాలి. పార్లమెంటులో కూర్చుంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కూర్చుంటాం, కానీ ఆయన మనసులో మాట ఏంటంటే పేద వర్గాల గుండెల్లో ఈ చంద్రశేఖర్ 10 కాలాల పాటు ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనందరం కూడా ఖచ్చితంగా ఆయన 2 లక్షల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీలో ఒకటిగా ప్రతిరోజు ప్రతి గ్రామంలో నేను చూస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో ఉదయాన్నే 8ంటికి బయలుదేరి ఇంటికి 11ంటికి వెళ్తారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక సందర్భంలో మీతో పాటు మమేకమైనటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రావణ్ కుమార్ గారికి, అలాగే ఈరోజు మనందరికి కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెద్దలు నాగుల్ మీరా గారు చెప్పినటువంటి విధంగా ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు చంద్రశేఖర్ రావు గారికి, అలాగే పెద్దలు ఖురాన్ చదివి ఈ రోజు సమాజ సేవ ద్వారా మరింత బలాన్ని మతానికి చేకూర్చచ్చు, సమాజ సేవ ద్వారానే ఎంత పెద్ద ఎత్తున ముందుకు సాగచ్చు అనే ఆలోచనతో నిత్యం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ముస్లిం సమాజానికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పెద్దలు మౌలానా ముస్తాక్ గారికి, అలాగే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులకు, ముస్లిం సమాజాన్ని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఎక్కువసేపు టైం లేదు కాబట్టి 2 విషయాలు. మనందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో చాలా ఆలోచనతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉన్నాం, హైదరాబాద్ రాష్ట్రంలో 4 ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కూడా అక్కడ అందరూ ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు
సమాజాన్ని మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి అడుగు కూడా మనం వేసేటువంటి ప్రతి అడుగులో కూడా మన రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మన మతానికి కులానికి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మనందరం కూడా ఆలోచించుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా చాలా మంది నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా. సమాజం ముస్లిం సమాజం మీద ఎటువంటి వాగ్దానాలు చేశారు, ఈ రోజు ఎంతవరకు చేశారో మనందరం కూడా ప్రత్యక్షంగా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను ప్రతి ఒక్క స్కీమ్ గురించి చెప్పను, స్కీమే కాదు ఈ రోజు అనేక మంది పస్తులు ఉండేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తా ఉన్నాం. దీనికి అంతటి కారణం మీ ప్రాంతానికి అమరావతి రాజధాని వస్తే ఈ రోజు చాలా మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఉండేవి. నిట్ట నిలువున ముంచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా రాజకీయంగా సిద్ధాంతపరంగా ముస్లిం సమాజాన్ని వెన్నుపోటీ పొడిచినటువంటి నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిం సమాజానికి గతంలో మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తా అన్నాడు, ఏదేదో చెప్పాడు. కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజు నెరవేర్చినటువంటి పరిస్థితులు. మైనార్టీ సప్లాన్ నిధులు దాదాపు 16,000 కోట్ల రూపాయల మైనార్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించి ఈ రోజు ముస్లిం సమాజంలో చదువుకున్నటువంటి యువకులు వారి కాళ్ల మీద నిలబడి 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. గతంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పెద్దలు ఆ రోజు ఎంతో మందికి రుణాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్లమెంట్ అభ్యర్థులుగా ఒకరి తర్వాత ఒక టెస్ట్ చేసుకుంటారు, రేపు ఇంకోటిని పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే వార్తలు వింటా ఉన్నాం. ఈ విధంగా ఎదుటి పార్టీని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా చంద్రశేఖర్ గారి అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కౌన్సిల్ చైర్మన్ గారు అమరావతిని ఈ రోజున రక్షింపబడి ఈ స్థాయిలో ఉందంటే ఆయన మీద ఒత్తిడి ఎంతున్నా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బూతులు తిట్టినా, కులం పేరెత్తి తిట్టి అవమానం చేసినా సరే న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్న షరీఫ్ గారు వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈనాడు ఈ ప్రాంతం సిఆర్డిఏలో ఉంది. ఆ రకంగా అమరావతి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అగ్రగామిగా ఉండే ఒక రాజధానిని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు చక్కటి ప్రణాళికని విదేశాలకు సంబంధించిన నిపుణులతోటి చక్కటి ప్లానింగ్ తో ముందుకు పోతున్న తరుణంలో మరి ఏదైతే ఈ రాజధాని గనక చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కాకుండా ఇంకో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ ఈ స్వరూపం అంతా మారిపోయి ఉండదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ భూముల విలువ ఏ రకంగా ఉండేదో ఒకసారి మీరు గమనించాలి. ఇప్పుడు భూముల విలువ ఏ రకంగా పడిపోయిందో మీరు ఒకసారి గమనించాలి. అప్పుడు ఏ కూలీనాలి చేసిన వాళ్ళు కానీ, డ్రైవింగ్ చేసిన వాళ్ళు కానీ, ఏదైనా సాంకేతికపరమైన కార్యక్రమాలు చేసే వాళ్ళు కానీ అందరికీ పని ఉండేది. ముఖ్యంగా ముస్లింలకి చేతి నిండా పని ఉండేది. కానీ ఆ పని పాట లేకుండా ఈనాడు మరి ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయిన పరిస్థితి. ఇది ఒక సుందరమైన, ఒక సంపన్నమైన మన పిల్లల భవిష్యత్తుని ఒక 10-20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లే ఒక స్వప్నాన్ని అమరావతి రాజధాని కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే, సోదరులారా, నేను ఒక ముస్లింగా తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలుగా ఉన్న తరుణంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు ఒక ముస్లింగా ఆలోచించి నన్ను ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. నన్ను ఒక ముస్లిం అనే భావంతో ముస్లిం సామాజిక వర్గాన్ని గౌరవం చేయాలనే ఉద్దేశంతో నన్ను మరి మండలి చైర్మన్ చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఆనాడు మండలి బిల్లు వచ్చినప్పుడు నా మీద ఒత్తిళ్లు వచ్చినాయి, నా మీద మరి ప్రలోభాలు పెట్టడం జరిగింది, అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చేయకపోతే ఈ రకమైన పరిణామాలు ఉంటాయని కూడా భయపెట్టడం జరిగింది. నేను అల్లాహ్కి భయపడేవాడిని, మీలాంటి వాడికి భయపడే సమస్య లేదు అని చెప్పి న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఆనాడు ఎంతమంది వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ ఉన్నా, వాళ్ళ ఎమ్మెల్సీలు ఉన్నా, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నా, నా మీద దాడి చేసినా, దూషించినా కూడా నేను లెక్క చేయకుండా నేను ఒక ధర్మబద్ధమైన, అల్లాహ్కి భయపడే ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకున్నాను. అది కేవలం నా ముస్లిం సమాజం రేపు రోజున
తల ఎత్తుకుని చెప్పుకోవాలి. మా ముస్లిం కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు, ఇది మా గౌరవప్రదమైన నిర్ణయం అని తల ఎత్తుకునే తిరిగే పరిస్థితి కల్పించాలి తప్ప ముస్లిం సామాజిక వర్గం నా వల్ల తల దించుకునే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆనాడు నిర్ణయం మీకోసం తీసుకున్నారని, మన సమాజం గౌరవాన్ని పెంచడానికి తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలకి, అంతేకాకుండా అక్కడ న్యాయబద్ధంగా 29 మంది ఎమ్మెల్సీలు సెలక్షన్ కమిటీకి పంపించమంటే కేవలం 9 మంది వైఎస్ఆర్సీపీలు దాన్ని వ్యతిరేకిస్తే, దాన్ని సమర్థించమంటే అది అధర్మం ఉంటుంది అవుద్దనే ఉద్దేశంతో ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. బీజేపీ విధానాలు గాని సిద్ధాంతాలు గాని వాళ్ళ ఆలోచనలు గాని మాకు సంబంధం లేదు. కేవలం రాష్ట్ర హితాన్ని కోరి రేపు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు, అమరావతి రాజధాని పూర్తి చేయొచ్చు, అంతేకాకుండా మనకి విశాఖపట్నం మరి రైల్వే జోన్ రప్పించుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీరవలసిన సమస్యలు ఉన్నాయి, ఇక్కడ రావాల్సిన పరిశ్రమలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కొన్ని మరి సంస్థలు ఉంటాయి, వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. మేము రాష్ట్ర హితాన్ని కోరి రాబోయే రోజుల్లో మళ్ళీ రాక్షస ప్రభుత్వం రాకూడదు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఊబిలో కూరుకుపోయేలాగా ఈనాడు ఆయన విధానం మూలంగా మనం నష్టపోయాం. మనందరి నెత్తి మీద ఒక్కొక్కరి మీద 3 లక్షల రూపాయలు అప్పుల భారం ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మోపారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేశాను. రాజనీతిని ప్రదర్శించినటువంటి షరీఫ్ గారికి, పాత్రికేయులకు, పెద్దలకు, మేధావులకు, వేదికను అలంకరించినటువంటి రాజకీయ పుర ప్రముఖులకు అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. బట్ ఈరోజు నేను వచ్చి చూసిన పరిస్థితులు చూస్తా ఉన్నాను. నేను వందల మంది ముస్లిం సోదరులతో మాట్లాడుతూ ఉన్నాను. నన్ను ఆఫీస్కి వస్తున్నారు కలవటానికి. వాళ్ళు చూపించేటువంటి ఫోటోలు, వాళ్ళ సమస్యలన్నీ వింటూ ఉన్నాను. ఈ రోజుల్లో కూడా ఇంత పేదరికంలో ఉన్నారు ఈ ముస్లిం సోదరులు అంటే ఈ సమాజాన్ని చూస్తే ఒక సిగ్గు వేస్తా ఉంది. మరి ఇంత ఎందుకు ఉంది అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మీరు చరిత్రలోకి వెళ్తే మొట్టమొదటిసారి ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి బుడేఖాన్ గారిని అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆ రోజున. ఇది వాస్తవం. అంతకుముందు ముస్లింలకి ప్రాతినిధ్యం అంతగా ఉండేది కాదు. తర్వాత లాల్ జాన్ బాషా గారిని మరి గుంటూరు పార్లమెంట్ లో పోటీ చేయించి మరి యోధుడైనటువంటి ఎన్జి రంగారావు గారి మీద గెలిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా నరసరావుపేట ప్రాంతంలో కూడా ఆయనకి చేయించి రాజ్యసభకి పంపించి ఒక నేషనల్ లీడర్ గా లాల్ జాన్ బాషా గారిని ముస్లింలను రిప్రజెంట్ చేసే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మీరు ఈ రోజు అడుగుతూ ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా ఒక్క వ్యక్తినైనా అలా తయారు చేశారా అని అడుగుతా ఉన్నాను. నాకైతే కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారు అంటే ఏనుగు దంతాలతో సమానంగా చూడాలి ఆయన్ని. కనిపించే దంతాలు వేరు, ఆయన లోపల నవిలే దంతాలు వేరు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ముస్లిం సోదరులకు సహాయపడ్డారనేది ఇప్పటి వరకు వివరించారు. మరి ఈ రోజు ఏ విధంగా ఆర్థికంగా మీరు చితికిపోతున్నారో అందరికీ తెలుసు. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఉన్న వాళ్ళని తరివేస్తున్నారు, క్యాపిటల్ ని ఒక శ్మశానం లాగా చేస్తా ఉన్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఏంటిది కులమతాలకు అతీతంగా మీరు ఈ రోజున ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నేను కూడా మీలాగే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చానంటే ఒక చదువు ద్వారా వచ్చాను. కాబట్టి దానికి నేను ఏమి చేయగలను అనేటువంటివి ఎన్నో ఆలోచించాను. నా జీవితం వచ్చే 30 సంవత్సరాలు మీకోసం అంకితం చేయాలనుకుంటున్నాను. నేను అమెరికా వెళ్ళి అన్ని చూశాను, నేను అనుభవించింది లేదు. అయితే నేను ఎలక్షన్స్ లో రేపు గెలిచిన తర్వాత గ్యారంటీ గెలుస్తాను. గెలిచిన తర్వాత ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నాను. ఒకటి, దాదాపుగా ప్రతి ఇంటి
నేను తిరగబోతా ఉన్నాను. ముస్లిం సోదరుల అందరి స్థితిగతులను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని చూస్తా ఉన్నా. ఒక అతను చూపించాడు నాకు, అతను చేసేటువంటి సామాజిక కార్యక్రమాలని. దుప్పట్లు పంచుతున్నారు అంటే నాకు చాలా బాధేసింది. అంటే దుప్పట్లు కూడా లేవా కొంతమందికని చాలా ఆలోచించి, ఇలాంటివి ఇది సమాజానికి కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడున్నటువంటి పేదరికం అనేది. ఈ పేదరికాన్ని సమాజానికి ప్రపంచానికి తెలియచేయాలి. ముస్లిం సోదరులు ఎవరైతే గొప్పగా అభివృద్ధి చెందారో వాళ్ళందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకువచ్చి సమస్యలని ఒకటిగా పరిష్కరించాలి. ఎంపీ నిధులతో కాకుండా నా సొంత డబ్బులు కూడా అవసరమైతే పెట్టి మంచినీరు, తాగునీరు, హాస్పిటల్స్, స్కూల్స్ ఈ మూడింటిని అద్భుతంగా నేను చేస్తాను వచ్చే 5-10 సంవత్సరాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి మీ అందరికి నేను మీరు అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో నాకు తెలియదు. బట్ ఏది ఏమైనప్పటికీ మీ హక్కులకు, మీ ప్రయోజనాలకు, మీ స్వేచ్ఛకు భంగం కలిగితే మాత్రం దాని గురించి ఎంత గౌరవమైనా, ఎవరి కోసం ఎవరితోనైనా ఎన్నిసార్లు అయినా సరే పోరాటం చేస్తాను అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను.